ప్రతిరోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బండబూతులు తిట్టడం, అదే మరిగా నిన్ను కూడా ఏ హౌస్ లో బుద్ధి జ్ఞానం ఉందని ఆయన మాట్లాడడం, ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దారుణంగా, ఎంత నీచంగా అంటే నడి రోడ్లు ఉరేయమనడం, చెప్పులతో కొట్టమనడం, ఇవన్నీ కూడా ఆయన నేర్పించాడు అధ్యక్ష. ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక మంత్రి అయితే నీ అమ్మ మొగుడు కట్టాడని అనడం, ఇవన్నీ కూడా అధ్యక్ష చిన్న మెదడు చితికిందని కొంతమంది మాట్లాడడం, ఇంకా కొంతమంది రకరకాలుగా ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అధ్యక్ష. ఎన్ని విధాలు అవమానించాలన్ని విధాలు అవమానించి కనీసం మైక్ రాకపోతే బయట నుంచి ప్రజా సమస్యల పైన మేము ఒక ధర్నా చేసి కనీసం ప్రజల దృష్టికి తీసుకురావాలని వస్తా ఉంటే గేటు దగ్గర మీరే చూశారు అధ్యక్ష, 14 సంవత్సరాలు జైల్లో, ఎట్లా ఒక జైలు మారిగా మేము లోపలికి వస్తారంటే రానియకుండా ఎన్నికనెట్టడం, ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అధ్యక్ష, ఆ గౌరవం కూడా లేకుండా చేయడం. అప్పుడు నేను గట్టిగా చెప్పాను, ఎందుకు అయ్యా మారి చేస్తుందని చెప్పి గట్టిగా చెప్పాను. అంత మునుపు రోజు అధ్యక్ష కాగితాలు తీసుకొస్తుంటే హౌస్లే తీసుకురాకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఉండే మీరు, మీకు ఇప్పుడన్నా ఇవన్నీ జరిగాయా? మీకు ఎప్పుడు జరగలేదు. మీరు అపోజిషన్లో 5 ఏళ్ళు ఉంటే ఆ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా అనుకుంటే మీరు ఏ విధంగా పనిచేసేవాళ్ళు? అసెంబ్లీలో ప్లే కార్డ్స్ తెచ్చారు, మంత్రి గారు నన్ను అంటారు మేము ప్లే కార్డ్స్ తేవడం కరెక్ట్, మీరు ప్లే కార్డ్స్ తేవడం తప్పని. ఇది ఎక్కడ న్యాయమైతే? ఒక మార్షల్ పెట్టుకొని కావాలని మమ్మల్ని అవమానం చేసి మళ్ళా ఈరోజు మమ్మల్ని కావాలని చెప్పి హౌస్ లో పెట్టి నానా మాట్లాడడం కరెక్ట్ కాదు దిశ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మేము ఒక సభ్యత ప్రకారం ప్రవర్తిస్తున్నాం, మీరు ఆ సభ్యత కాకుండా మీ ఇష్ట ప్రకారం మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు ఒకటి పెట్టుకున్నారు, మమ్మల్ని హ్యూమిలియేట్ చేసి మీరు ఆనందపడాలనుకుంటున్నారు, కానీ అది జరగదు. ప్రజలు మాకు ఏదైతే అవకాశం ఇచ్చారో ప్రజల కోసం నిరంతరం పోరాడతాం. మీరు ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టినా ముందుకు పోతాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్తున్నాను, ఒక పరిపాలన అంటే ఎట్లుండాలంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించే పరిపాలన ఉండాలి. ఒక ఉన్మాది పరిపాలనగా ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఆ మాట అన్నాను, అక్కడ దాంట్లో సందేహం లేదు. అక్కడ నాన్ సెన్స్ అన్నాను, నేను ఎందుకే మారి చేస్తానన్నాను, నేను ఎందుకే మారి అడ్డం పడుతానన్నాను, నాకు హక్కు లేదని అడిగాను, గట్టిగా అడిగాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయమే మీ దృష్టి తీసుకొస్తున్నా. మాటల్లో కూడా మీరు చూశారు, వాట్ నాన్ సెన్స్ అని చెప్పాను, ఎందుకు మమ్మల్ని చేస్తున్నారని చెప్పాను. ఆ విషయం నేను ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష. నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడడం నాకు చేత కాదు, నేరాలు చేయడం అంతకంటే చేత కాదు. మీకు అవన్నీ అలవాటు. కాబట్టి నేను చాలా స్పష్టంగా, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం నా జీవితాంతం పనిచేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం. దానికి కారణం లోపలికి వస్తామంటే రానియకుండా అడ్డుపడి లోపల రానియకుండా చెప్పిన ఎవరికైనా బాధ ఉంటుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అసెంబ్లీకి రానియకుండా చేస్తున్నారనే బాధ ఎవరికైనా ఉంటుంది. అందుకని గట్టిగా చెప్పాను తప్ప ఇంకోటి కాదని చెప్పి మీ ద్వారా ఈ సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వన్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం వీడియోస్ అన్ని మనం చూసాం. మేక సభంతా చూశారు, మీరు చూశారు. కొన్ని అన్పార్లమెంటరీ అండ్ డెరోగేటరీ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా అందులో ఉంది. వన్ కెనాట్ బుల్డోజ్ ఆర్ దాన్ని కాదనే ఇది లేదు. మేకప్ ఆన్ ప్లీజ్.